చెన్నైలో వరదలు. ఒక మిత్రుడు ట్రైన్లో వస్తూ సూళూరుపేట దాటుతున్నాడు. అసలు ప్రేమ్ గారు నీళ్ళు ఏంటి ఆ వరదలు, అసలు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే ఉంది కదా అంటే, ఇవాళ ఒక శాస్త్రవేత్త ఒక మాట అన్నారు. అంటే ఒక ప్రాంతాన్ని చూపించి, సముద్రం అండి, ఒక 20 ఏళ్ల క్రితము ఇక్కడ మాకు 5 ఎకరాల భూమి ఉండేది. మరి ఇప్పుడు ఆ భూమి ఏమైపోయింది అంటే సముద్రానికి అడుగున ఉంది. అంటే ఏంటి, సముద్రము ముందుకు వచ్చింది, మీ 5 ఎకరాల భూమి అనేది అలా మాయమైపోయింది. సో కొన్ని ప్రాంతాలలో మీరు ఎప్పుడూ కూడా ఇల్లులు కట్టుకోకూడదు, భూములు కొనకూడదు. అంటే ఇప్పుడు ఇమీడియట్గా మీరు అడుగుతారు, మరి ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడ కొనినా కూడా పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. కాబట్టే ఇవాళ హైదరాబాదులో అంటే భీమవరంలో రొయ్యల చెరువుల్లో వచ్చే డబ్బు ఎంతలాగా లాభాలు వస్తున్నాయి అంటే, మీరు ఇక్కడ హైదరాబాదులో 7 కోట్లు 8 కోట్ల విల్లాలు అలా కొని పారేస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. కానీ మీరు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎప్పుడు స్థలాలు అనేవి కొనకూడదు, ఇల్లులు అనేవి కట్టకూడదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే, ఒక సూళూరుపేట అనండి, నెల్లూరు అనండి, గూడూరు అనండి, దీని గురించి నేను మాట్లాడడం లేదండి, చెన్నైని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడతాను. సో దానిని బట్టి మీరు అంచనా వేసుకోండి. ఇప్పుడు మీరు వైజాగ్లో ఉన్నారు, ఎక్కడ భూములు కొనొచ్చు, కొనకూడదు, కొంటే ఏమవుతుంది, ఇలాగ మీకు తగ్గట్టుగా మీరు ఎక్కడ నివసిస్తున్నారు, కాకినాడ అనొచ్చు, రాజమండ్రి అనొచ్చు, నెల్లూరు అనొచ్చు, గూడూరు అనొచ్చు, ముఖ్యంగా మీకు సముద్ర తీరాలు ఉండే ప్రాంతాలు. సో మీరు బాగా కీన్గా గమనించి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యండి. లేకపోతే నెక్స్ట్ 20 ఇయర్స్లో మీరు ఊహించని పరిణామాలన్నీ కూడా అక్కడ జరుగుతాయి. ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు మనము కాకులు పిచ్చుకలు అన్నాం, చెన్నైలో ఇవాళ పాములు మొసళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. రేపు తిమింగలాలు సొరచాపలు కూడా చెన్నై మహానగరములో ఈ వరదల్లో కొట్టుకు వచ్చి మనము లిటరల్గా రోడ్ల మీద చూడొచ్చు. అలాంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ప్రస్తుతము చెన్నై ఉంది. అంటే చెన్నైని ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, సముద్రానికి అత్యంత చేరువలో ఉండే ఒక నగరం. ఇప్పుడు ముంబై లాంటి నగరం గురించి మాట్లాడారంటే మీకు 4 పక్కలా కూడా సముద్రమే. అంటే ఇవన్నీ పాత నగరాలండి, పోర్ట్ సిటీస్. కాబట్టి వ్యాపారము చేసుకోవడానికి అనువైన ప్రాంతాలుగా, నగరాలుగా గుర్తించి వీటిలో మీకు విపరీతమైన జనాభా, విపరీతమైన యాక్టివిటీస్, కానీ ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీస్ కాబట్టి మీకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజ్ సిస్టము, వరదలు వస్తే ఈ వరద నీరు వెళ్ళిపోవడానికి ఒక సిస్టమ్ అనేది ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా, చెన్నై అనండి, లేదా ముంబై అనండి, కల్కట్టా అనండి, ఎక్కడా కూడా ఈ ఏర్పాట్లు ఎప్పుడూ ఎవరు చెయ్యలేదు. ఇప్పుడు ప్రస్తుతము తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, 4000 కోట్లు మేము ఖర్చు పెట్టాము, కాబట్టే ఒక మాదిరిగా మేము మేనేజ్ చేయగలిగాము. ఇప్పుడు ప్రపంచంలో ఏం మాట్లాడుతున్నారు అంటే, 2015లో వచ్చింది మీకు ఎల్నీనో, 2023లో వచ్చింది సూపర్ ఎల్నీనో అంటున్నారు. ఇది పూర్తిగా అబద్ధం అండి. ఇది మనం రివర్స్గా ఆలోచించాలి. 2015లో వచ్చిందే సూపర్ ఎల్నీనో, 2023లో వచ్చింది మామూలు ఎల్నీనో. అంటే మీకు ఈ వర్షపాతాన్ని మీరు గమనించారనుకోండి, 2015లోనే చాలా ఎక్కువ, 2023లో మీకు తగ్గింది. అయినా కూడా మీరు మొసళ్లను రోడ్ల మీద చూశారు అంటే యు జస్ట్ ఇమాజిన్. ఏమీ లేదు ఫ్రెండ్స్, చెన్నై దగ్గర ఉండే బీచ్లు, ఇప్పుడు నేను శాస్త్రవేత్త గురించి మాట్లాడాను చూసారా, ఇతను కూడా ఒక బీచ్, చెన్నై దగ్గర ఉండే బీచ్ గురించే చెప్తున్నాడు. 5 ఎకరాలు మా భూమి పోయింది అంటున్నాడు. అంటే మీకు చెన్నై సమీపంలో ఉండే సముద్ర తీరాలు, సముద్రము అనేది ఈ తీరాలను దాటుకుంటూ నగరములోకి వస్తుంది అనేదే ఇందులో ముఖ్యమైన విషయం. నేను ఎందుకు ఈ వీడియోలో మాట్లాడుతున్నా అంటే, నేను తిరిగిన ప్రాంతాలు, ఒక మనాలి అనండి, అలాగే మీకు తండయార్పేట అనండి, మీకు తిరువత్యూర్ అనండి, ఇక్కడంతా కూడా అంటే ఈ ప్రాంతాలంతా కూడా నెక్స్ట్ 20 ఏళ్లలో పూర్తిగా సబ్మెర్జ్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. తండయార్పేట అంటే తెలుగు పాపులేషన్ విపరీతంగా ఉండే ప్రాంతం అండి. ఎన్నో కాలనీస్ ఉంటాయి. మీకు సముద్రానికి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలోనే తండయార్పేట అనబడే ప్రాంతం ఉంటుంది. చెన్నై మిత్రులు మీకే చెప్తున్నాను. సో ఈ తండయార్పేట నెక్స్ట్ 20 నుంచి 25 ఇయర్స్లో పూర్తిగా మునిగిపోతుంది అని చెప్పి చెప్తున్నారు.
అలాంటప్పుడు ఎవరైనా తండయార్పేట దగ్గర ఒక స్థలము కొనాలని మీరు అనుకున్నారు. మీరు ఎలా ఆలోచిస్తారు? మా అబ్బాయి లేదా మా అమ్మాయి వీళ్ళకి ఇప్పుడు 10 ఏళ్ళు మంచి ఒక విల్లా కట్టించాం అనుకోండి, వీళ్ళు జీవితాంతం దాన్ని రెంట్కి ఇవ్వడమో లేదా ఎప్పుడైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముకోవచ్చు కదా అనుకుంటారు. కానీ అదే మీరు సముద్ర తీరము దగ్గర చవక ధరకు భూమి దొరికిందని మీరు ఒక విల్లా కొన్నారనుకోండి, రేపు ఇది సముద్ర జలాల్లోకి వెళ్ళిపోయింది అంటే మీకంటే సబ్మర్జ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఒకసారి మహాబలిపురం వెళ్ళారు అనుకోండి, మీరు ఆ కోస్ట్ లైన్ అంతా కూడా 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద విల్లాస్ 3.5 కోట్లు 4.5 కోట్లు ఇలాగా ఫామ్ హౌజులు ఉంటాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ 20-25 ఇయర్స్లో సముద్ర జలాల్లో మునిగిపోతాయి. అంటే ఏంటి? మీకు సముద్ర గర్భంలో కలిసిపోతుంది అని చెప్తున్నారు. ఏమండి ప్రేమ్ గారు, ఇలా అంతా జరుగుతుందా అంటే మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఎవరైనా మదురై మహానగరానికి వెళ్ళారా? మదురై అంటే ఎంత అందమైన ఒక నగరం అండి. కానీ ఒక ఒరిజినల్ మదురై అనేది ఒకప్పుడు ఉండేది. కుమరిక్ ఖండం గురించి మాట్లాడాలి. అక్కడ ఒక అద్భుతమైన మీకు మదురై అనబడే నగరం ఉండేది, పాండ్య రాజుల రాజధాని. ప్రస్తుతం ఈ మదురై ఎక్కడ ఉందంటే సముద్ర జలాలకి అడుగున ఉంది. తరువాతే వీళ్ళు కొత్త మదురైని వీళ్ళు నిర్మించారు. ఇప్పుడు మనకి నార్త్లో మధుర అంటారు. ఇవన్నీ తర్వాత వచ్చిన పేర్లు. అక్కడ నివసించే వాళ్ళు ఎంతో మందికి ఒకప్పుడు సముద్ర జలాల అడుగున ఉండే మదురై ఏంటో కూడా తెలుసు. అంటే ఇదంతా ప్రాక్టికల్గా జరిగిందండి. ఇది ఎలా చెప్తున్నారు? క్లైమేట్ యాక్షన్ ప్లాన్ చెన్నై అని సెప్టెంబర్ నెల 2022లో మీకు పలానా స్థాయిలో ఈ వర్షాలు పడితే చెన్నైకి ఏం జరుగుతుంది, ఇది ఒక సర్వే, ఒక డేటా. శాస్త్రవేత్తలు అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ ఎలా తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. ఇప్పుడు 30 సెంటీమీటర్ల స్థాయిలో వర్షం పడింది అనుకోండి, 46% చెన్నైలో ఉండే ఎన్నో ప్రాంతాలు మునిగిపోతాయండి. 46% అంటే 50% ఆఫ్ ద చెన్నై త్వరలోనే నెక్స్ట్ 20 ఇయర్స్లో మీకు మునిగిపోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా రాజాజీ నగర్, ఇక్కడ దగ్గర 3000 స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఇవి మొత్తము కూడా సబ్మెర్జ్ అయిపోతుంది అని చెప్తున్నారు. సరేనండి, ఎక్కడో కదా జరుగుతుంది, మాకు ఏమిటి అంటే ఒక్క మైలాపూర్ అనండి, ఒక శాంతం అనండి, అంటే మీకు ఈ సముద్ర తీరాల పక్కన ఉండే ప్రాంతాలంతా కూడా నెక్స్ట్ 20-25 ఇయర్స్లో మీకు సముద్రములో మెర్జ్ అయిపోతుందని అన్నప్పుడు ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్ ఆలోచించండి, కాకినాడ లాంటి నగరాన్ని ఆలోచించండి. ఎన్నెన్ని గ్రామాలు, ఎన్నెన్ని కాలనీస్ సముద్ర ఒడ్డున ఉంటాయి. ఒక్కొక్కసారి సముద్రం పొంగినప్పుడు ఉప్పాడ లాంటి ప్రాంతాలకు సముద్రం నీరు వచ్చి వెళుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి మనం ఏం చెయ్యాలంటే ఒకానొకప్పుడు మీకు ఒక గ్రేట్ డెలూజ్ వచ్చినప్పుడు, మహాప్రళయం వచ్చినప్పుడు మన పూర్వీకులు ఏం చేశారండి? వీళ్ళు ఇవాళ మీరు ఆఫ్ఘనిస్తాన్ అనండి, ఈరాన్ అనండి, టర్కీ అనండి, యూరోప్లో అటు దేశాలు, అక్కడ నివసించే వాళ్ళు అందరూ కూడా ఈ దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే. అంటే ఒక మహాప్రళయం వచ్చిన తరువాత దీన్నే మహాప్రళయ అమావాస అంటారు, మహాలయ అమావాస అంటాం. సో వీళ్ళందరూ ఏంటి, ఇంకా సముద్రానికి దగ్గరలో మనము నివసించకూడదు అని చెప్పి వీళ్ళు ప్రిపేర్ అయ్యి అటు నుంచి అటు నార్త్ వైపు, హిమాలయాల వైపు, ప్రస్తుతము ఉండే దేశాల వైపు వెళ్ళిపోయారు. సో ఇదే కరెక్ట్ అయిన మెథడ్ అండి. మీరు చెన్నై యొక్క సముద్ర తీరాల్లో ఉన్నారనుకోండి, ఒక 40-50 కిలోమీటర్లు ఒక చెంగల్పట్టు అనండి, కాంచీపురం అనండి, అక్కడ ఇల్లులు కట్టుకోండి, అక్కడ భూములు కొనుక్కోండి. అప్పుడు సముద్ర జలాలు అక్కడ దాకా వచ్చే అవకాశం ఉండదు. ఇది నేను చెప్పడం కాదండి, క్లైమేట్ యాక్షన్ ప్లాన్ చెన్నై సెప్టెంబర్ 2022 అని చెప్పి ఒకసారి రిపోర్ట్ కొట్టండి. అందులో మొత్తము ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలు మీకు గ్రే జోన్లతో పాటు వీళ్ళు మ్యాప్ వేసి మరీ చూపిస్తున్నారు. సో చెన్నై మిత్రులు దయచేసి గమనించండి, ఇక్కడ ఎక్కడా కూడా భూములు, ఇల్లులు అనేవి మీరు కట్టకండి, మీరు ఏమి కొనకండి. ఇది నా సలహా. మరి మీ ఆలోచనలు, మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.